500, 1000 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేయడం చారిత్రక నిర్ణయమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అపోజిషన్ లో ఉండగానే 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలని పోరాటం చేశానని గుర్తు చేశారు. కేంద్రం తీసుకున్న ఈ డెసిషన్ తో రాజకీయాల్లో అవినీతి తగ్గుతుందన్నారు బాబు. ఘోరాలు చేయడం లేకుంటే విపరీతమైనటువంటి అరాచకాలతో సమాజం బాగుపడడం కరెక్ట్ కాదు. దానికే నేను ఎప్పుడో చెప్పాను. నేను అపోజిషన్ పార్టీలో ఉన్న కూడా చాలా పోరాడాను. ఏదైతే 500 రూపాయలు 1000 రూపాయలు ఈ దేశంలో అవసరం లేదు, ఇది అభివృద్ధికి ఆటంకంగా తయారవుతోంది. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులకి నిలయంగా తయారవుతోంది, దీనివల్ల సమాజం అభివృద్ధి కాదు. అన్ని సమస్యలకు కారణం ఇది. బ్యాంకులు వచ్చాయి, టెక్నాలజీ వచ్చాయి, ఇంకా ఈ క్యాష్తో అవసరం లేదు. నేను ఎప్పుడో చెప్పాను. మొన్న కూడా ప్రధానమంత్రికి మళ్ళీ ఒక లెటర్ రాశాను, మర్చిపోతారేమని చెప్పి మళ్ళీ రాశాను. నిరంతరం ఫైట్ చేస్తూ వస్తున్నాను. ఈరోజు నిన్న ప్రధానమంత్రి గారు ఒక అర్ధరాత్రి డెసిషన్ అయినా చాలా బాగా నిర్ణయం చేశారు. బోల్డ్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం నోట్లని ఏవైతున్నాయో 500, 1000 రూపాయల నోట్లని రద్దు చేశారు. ఇది ఒక చరిత్రలో మిగిలిపోయే సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇది ఒక హిస్టారికల్ డెసిషన్. రాజకీయ అవినీతి పోతుంది, ఓటర్లకు డబ్బులు ఇచ్చేది పోతుంది. ఫస్ట్ నాలాంటి వాడికి చాలా సుఖంగా ఉంటుంది. అరాజక శక్తులు వీళ్ళందరూ కూడా కొంతమంది వచ్చి రాజకీయాలను వ్యాపారం చేసుకునే పరిస్థితికి వచ్చారు. చాలా మందికి నీతి నిజాయితీగా రాజకీయం చేయాలనుకుంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. భవిష్యత్తులో మంచి వ్యక్తులు రాజకీయాల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది.